తల్లి అంట తన కుమారునికి ఒక చిన్న కొత్త నిబంధన ఆ బైబిల్ ఇచ్చిందంట. నానా, ఇదిగో నువ్వు ఎక్కడున్నా సరే దీని మటుకు మరవకు, నువ్వు చక్కగా చదువుకు అని చెప్పేసి ఒక నూతన నిబంధన బైబిల్ గ్రంథం ఇచ్చిందంట తల్లి. ఆయన మిలిటరీకి వెళ్ళిపోయాడంట జాబుకు. ఆయన చదువుకునేది ఏం చేస్తాడంట, ప్యాకెట్లో ఇక్కడ పెట్టుకునేవాడంట. ఒకరోజు యుద్ధం జరిగినప్పుడు ఏమైందంటే పదే పదే ఈయన జోలో పెట్టుకున్నదన్న తన తల్లి చెప్పిన మాట ఏంటంటే, నీకు ఎన్ని పనులున్నా ఏ సమయంలో ఉన్నా వాక్యాన్ని నువ్వు ఖచ్చితంగా చదవాలి, నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి, నువ్వు దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉంటావో, దేవుని వాక్యాన్ని చదువుతావో, దేవుడు నీ వెంటనే ఉంటాడు, దేవుడు ప్రతి అపాయం నుండి కాపాడుతాడని తన తల్లి పదే 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 తనకు జ్ఞాపకం చేసేది. ఇంటికాడున్నప్పుడల్లా ఆ మాటలు ఆయన జ్ఞాపకం చేసుకొని రోజు వాక్యం చదివేవాడు. యుద్ధ భూమిలో కూడా ఏం చేశాడు, ఈ యొక్క చిన్న బైబిల్ తీసుకెళ్లిపోయాడు, చదువుకున్నాడు. చదువుకొని ఏం చేశాడు, జేబులో పెట్టుకున్నాడు. యుద్ధం సమీపించింది. అయితే తూట అనుకోకుండా ఏమైపోయింది, గుండెలకు తగిలింది. ఆయన అనుకున్నాడు చనిపోయానేమో అనుకున్నాడు, కానీ దేవుడి కృపలో అక్కడ ఏం పెట్టుకున్నాడు, ఆయన ఆ పాకెట్లో జేబులో బైబిల్ పెట్టుకున్నాడు. నిజంగా చూడండి, అది ఎంత వండర్ అంటే ఆయన దానికోసం పెట్టుకోలేదు. ఎందుకు పెట్టుకున్నాడు, ఆయన తన తల్లి మాట విని దేవుడు నాతో ఉండాలంటే అని చెప్పేసి క్రమముగా దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుడితో నేను సహవాసం చేయాలని చెప్పేసి ఆ బైబిల్ గ్రంథం, నూతన గ్రంథము ఆ పాకెట్లో పెట్టుకున్నాడు. చూడండి, అది ఆ గుండెలు చీల్చుకొని పోకోకుండా ఆ యొక్క బుక్కు, ఆ బైబిల్ గ్రంథం ఆపగలిగింది. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో నీకు కీడు కలగకోకుండా, నీకు ప్రయోజనం కలగాలంటే, నీకు క్షేమం కలగాలంటే, నువ్వు దీవింపబడాలంటే, నీ కొరకు ప్రాణం పెట్టి నేను విమోచించగలిగిన యేసు ప్రభు మాట, ఆయన ఉపదేశము ఖచ్చితంగా మనం ఏం చేయాలా, వినాలా. అప్పుడే నీకు ప్రయోజనకరము.